హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్స్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో బాగున్నాయి కదా. సో ఇప్పుడు మనం ఈ బ్యాంగిల్ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం గాయస్. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే గాయస్ 2-4 సైజు రౌండ్ అండ్ ఫ్లాట్ తీసుకున్నాను. రౌండ్కి ఏమో గ్రీన్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకుంటున్నాను అండ్ ఫ్లాట్ 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. దానికి కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. గ్రీన్ ర్యాప్ చేసుకున్నాక లుక్ అయితే ఇలా వచ్చింది గాయస్, అండ్ గోల్డ్ ర్యాప్ చేసుకున్నాక లుక్ అయితే ఇలా వచ్చింది. చూడండి మీరు కూడా. ర్యాపింగ్ అనేది నేను చెప్పలేదు గాయస్, ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా అని ఇంకా స్కిప్ చేసేసాను. ర్యాప్కి అయితే గోల్డ్ చిన్నదానికి అయితే 25 తీసుకున్నాను, గ్రీన్ దానికి అయితే నేను 40 అట్లా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ గోల్డ్కి గ్లూ అప్లై చేసుకొని నేనైతే స్టోన్ చైన్ స్టిక్ చేసుకుంటున్నాను టోటల్గా, ఎందుకంటే దాని లుక్ స్టోన్ చైన్ తోటే కొంచెం హైలైట్ అవుతుంది. సో నేను టోటల్గా రౌండ్గా స్టోన్ చైన్ రౌండ్గా స్టిక్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి గాయస్, ఈక్వల్గా ఉండేటట్టుగా. నేనైతే టూత్పిక్ వాడతాను. అండ్ గ్రీన్ బ్యాంగిల్ది 2-4 సైజు కాబట్టి నేను రౌండ్ గీసుకున్నాను. సో మీరు కూడా ఇలా గీసుకుంటే ఈజీగా అవుతుంది. గీసుకొని 4 డాట్స్ అయితే అప్లై పెట్టుకున్నాను. 4 డాట్స్ పెట్టుకొని గోల్డ్ డ్రాప్ అండ్ వైట్ హాఫ్ మూన్ షేప్ యూస్ చేసుకున్నాను గాయస్. అండ్ ఆ కింద స్క్వేర్ షేప్ యూస్ చేశాను. అలాగా 4 సైడ్స్ కాదు, నేను 2 సైడ్సే పెట్టుకున్నాను. గమనించండి బాగా, ఓన్లీ 2 సైడ్స్. ఈ డిజైన్కి మనం 2 సైడ్సే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక B7000 గ్లూ తోటి చూసారా, నేను చేస్తున్న విధంగా షేప్ అయితే ఇట్లా గీసుకోవాలి గాయస్. ఇలా గీసుకున్నాక దద్దోజీ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా స్టిక్ చేసుకోవాలి. ఈ జర్దోజీ అయితే ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి గాయస్, చూస్తున్నారు కదా. సో ఈక్వల్గా ఇలాగే 2 సైడ్స్ అండ్ 2 బ్యాంగిల్స్కి కూడా ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, జాగ్రత్తగా చేసుకోవాలి. మనం గ్లూ అప్లై చేసిన వెంటనే అయితే దీన్ని స్టిక్ చేయకూడదు. గ్లూ అప్లై చేసిన ఒక 4 or 5 సెకండ్స్ అట్లా వదిలేసి ఆ తర్వాత జర్దోజీని స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే అప్లై చేస్తున్నానో అలా అప్లై చేసుకోవాలి గాయస్. అండ్ ఇట్లా రౌండ్ షేప్ తీసుకున్నాం కదా, ఇది తీసిన తర్వాత పక్కన ఇట్లా నార్మల్గా కర్వ్ షేప్, చిన్న కర్వ్ వచ్చినట్టుగా ఆ షేప్ తీసుకోవాలి. ఎందుకంటే కుందన్స్ అంటించుకోవడానికి 2 బ్యాంగిల్స్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం కుందన్స్ అంటించుకుందాం. నేనైతే ఈ సర్కిల్ లోపల నేనైతే సెరమిక్ రౌండ్ 3 mm సెరమిక్ రౌండ్ అయితే యూస్ చేస్తున్నాను గాయస్. మనకు అందులో ఎన్ని పడితే అన్ని, ఇంత అన్ని లెక్క అయితే ఏం లేదు. నాకైతే ఒక్కొక్క దానికి 10 పట్టినాయి, ఒకదానికి 9, 8 అట్లా పట్టినాయి. అది మనం పెట్టే విధానం బట్టి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అవి స్టిక్ చేసుకున్నాక ఇక్కడ డ్రాప్స్ అండ్ డ్రాప్ కుందన్స్ అండ్ 6K ఐ షేప్ కుందన్ గోల్డ్ పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఫైనల్ లుక్ అయితే ఈ బ్యాంగిల్కి ఇలా వచ్చింది గాయస్. 2 బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా. సేమ్ ఇదే ప్యాటర్న్ చూసారు కదా, ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ఈ బ్యాంగిల్స్ గాయస్. ఇదే ప్యాటర్న్లో మెరూన్ కూడా నేను చేస్తాను.